మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నప్పుడు మౌనంగా ఉండండి. మీ మాటలకే విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండండి. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరిస్తారు, కానీ అవమానం భరించలేరు. నిజాయితీగా ఉన్నవారు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగా కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. మనిషి బ్రతికి ఉండగానే చంపేవి రెండు. 1 అవమానం, 2 అనుమానం. జీవితంలో 3 విషయాలను ఎప్పటికీ తిరిగి పొందలేము. 1 చేజార్చుకున్న అవకాశం, 2 కరిగిపోయిన కాలం, 3 నోటి నుండి వెలువడిన మాట. కాదంటారా?